ఈ వ్యక్తి ఒక స్త్రీ జుట్టును కట్ చేసి ఆమె శరీరంపై నెయ్యిని పూసి ఆమెను తాడుతో గట్టిగా చుట్టేస్తారు. మరుసటి రోజు ఆ తాడును జాగ్రత్తగా తీసి ఆమె శరీరంపై ఉన్న నెయ్యిని పూర్తిగా సేకరిస్తారు. ఆ నెయ్యిలో ఆమె సువాసన పూర్తిగా చేరిపోయింది. ఆ తర్వాత ఆ నెయ్యిని కుండలో తేలికగా మరిగించి ఒక సెంట్ తీయగలిగాడు. అయితే అతనికి 13 రకాల యువతుల సువాసనలు సేకరించి ప్రపంచంలోనే గొప్ప సెంట్ తయారు చేయాలన్న కోరిక ఉంది. చాలా త్వరలోనే పట్టణంలోని యువతులు ఒకరి తరువాత ఒకరు మాయం అయిపోతున్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వారు తలుపులు, కిటికీలను బాగా మూసినా ఈ భయానక ఘటనను ఆపలేకపోయారు. అప్పటికే అతను 12 రకాల యువతుల సువాసనలను సేకరించేశాడు. చివరి లక్ష్యం ఒక రాజకుమార్తె. ఆమెలోని ప్రత్యేకత, ఆమె ఉనికిలోని శుభ్రత అతనికి చాలా నచ్చింది. ఈ కిడ్నాపింగ్స్ వల్ల రాజు ఆ రాజకుమార్తెను పట్టణం బయటకు తరలించమని ఆదేశించాడు. అయితే తన అసాధారణమైన ముక్కుని ఉపయోగించి ఆ మనిషి ఆమె సువాసనను వెంబడించి ఆమెను త్వరగా కనిపెట్టేశాడు. తరువాత అతను రాజకుమార్తె నుండి చివరి సువాసనను సేకరించాడు. ఆ సువాసనను మిగిలిన 12 సువాసనలతో కలిపి చివరికి ఒక అద్భుతమైన సెంట్ ని తయారు చేశాడు. అదే సమయంలో సైనికులు అతని వెంటపడ్డారు. కానీ అతనికి భయం లేదు. ఎందుకంటే ఆ సెంట్ ని తన శరీరంపై చల్లుకుంటే ప్రతి ఒక్కరూ అతని చెప్పినట్లే చేసేవారు.